1 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు ఎర్ర కందిపప్పు, 2 కప్పులు కినోవా రైస్, 1 కప్పు పెసలు, కొంచెం మెంతులు అయితే వేసుకుని నానబెట్టుకోవాలి. పక్కన ఇంకో గిన్నెలో 2 కప్పులు ఓట్స్ అయితే నానబెట్టుకోవాలి. ఒక 3-4 గంటలు నానిన తర్వాత ఆ పప్పును మొత్తం క్లీన్ చేసుకుని ఓట్స్లో కలిపేసి మిక్సీ జార్లో అయితే వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఇలాగ రైస్ని అవాయిడ్ చేసినట్లయితే మనము ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు, హెల్తీగా డైట్ తీసుకోవచ్చు అనమాట. ఇలా చేసినట్లయితే మంచి ప్రోటీన్ అందుతుంది, కార్బ్స్ అనేవి తగ్గుతాయి. సో మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి ఏమాత్రము డిక్రీజ్ అవ్వవు అనమాట. ప్రోటీన్ ఉంటుంది, మంచి డైట్ ఇది. రాత్రంతా ఇలా పెడితే చూసారు కదా ఎంత మంచిగా ఫెర్మెంటేషన్ అయ్యిందో. సో ఈ విధంగా మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ని అయితే చేయొచ్చు. పైన అయితే నేను మునగా కారపొడిని అయితే వేశాను. ఫుల్ వీడియో కోసం రిలేటెడ్ వీడియోలో లింక్ అయితే ఇస్తాను. ప్లీజ్ డూ వాచ్.